ట్విట్టర్ ట్రిల్లో కేటీఆర్ ఏసీబీ విచారణకు వచ్చి ఫార్ములా ఈ రేసులో అవినీతి చేస్తే ఏసీబీ అధికారులు ఈరోజు విచారణకు పిలిపిస్తే విచారణలో అటు కాకి పోలీసు వాళ్ళు వేసిన క్వశ్చన్లకు అర్థం కాక అవినీతి భయభ్రాంతులకు గురయ్యి ట్విట్టర్ ట్రిల్లు కేటీఆర్ అహంకారబద్ధంగా ఇది లొటపీసు కేసు అని చెప్పి లుచ్చా అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని సంబోధించి మాట్లాడటం చాలా బాధాకర విషయం. దాంట్లో భాగంగానే ఈరోజు బోరాబండ డివిజన్లో జూబ్లీస్ నియోజకవర్గంలో మా కాంగ్రెస్ కార్యకర్తలు దళిత సంఘాలు అందరూ కలిసి కేటీఆర్ దిశబొమ్మ తగలబెట్టి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కేటీఆర్ చాలా అహంకారబద్ధంగా ట్విట్టర్ టిల్లు ట్విట్టర్ పిట్ట కేటీఆర్ నోటికొచ్చిన మాట్లాడడం జరిగింది. గతంలో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని గతంలో 10 ఏళ్లుగా ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉండి మాట్లాడే మాటలు కాదు. కేటీఆర్ ఖబర్దార్, నువ్వు ఈరోజు మాట్లాడిన మాటలు ఎవరు దిగజారిన వారు అట్లా మాట్లాడరు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని మాట్లాడటం గలీజ్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ పేరున విదేశీ బ్యాంకులకు తరలించిన లుచ్చా పనులు చేసినావు కాబట్టి ఏసీబీ అధికారులు విచారిస్తుంటే అది తట్టుకోలేక నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి లుచ్చా అంటావు. నువ్వు కాదు, అసలు నువ్వు లుచ్చా, నీ ప్రపంచం మొత్తం నీకు లుచ్చా కనబడుతుంది. ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన లుచ్చా పనులకు ఈరోజు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈఎస్ఏ కాదు, ఇంకా ఎన్నో లుచ్చా పనులు చేసినావు. తప్పకుండా అది కక్కిస్తారు. ఇటు ఏసీబీ అధికారులు కానీ రేపు రాబోయే రోజుల్లో ఈడీ కానీ వదిలే పరిస్థితి ఉండదు. కానీ కేటీఆర్ ఈరోజు మాట్లాడిన మాటలు చాలా బాధాకరమైన విషయం.